హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇది లెమన్ సీజన్ కదండి, సమ్మర్ కూడా వచ్చేస్తుంది. మనము లెమన్ ఎలా స్టోర్ చేసుకోవాలో ఎక్కువగా ఉంటే, అలానే దీంతో లెమన్ షర్బత్ ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాము. సో ఇక్కడ నేను ఒక 10 కాయలు తీసుకున్నానండి, నిమ్మకాయలు. వాటన్నిటిని ఇలాగా వాటిలో ఉన్న జ్యూస్ తీసేసి వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఒక 20 డేస్ దాకా బాగా జ్యూస్ అలానే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో ముందు దాని ప్రిపరేషన్ చూద్దాము, ఆ తర్వాత లెమన్ షర్బత్ చూద్దాము. నేను ఇక్కడ ఈ నిమ్మకాయలన్నింటినీ ఇలాగ రసం తీసి పెట్టుకున్నానండి. వాటిని ఒక దాంట్లో వడకట్టేసుకున్నాను. లోపల ఆ పిప్పి గింజలు ఏమన్నా వస్తే అవన్నీ వడకట్టిపోతాయి, ఓన్లీ వాటర్ మాత్రమే ఉంటుంది. ఈ వాటర్ని మనము ఒక బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడితే ఈజీగా 20 డేస్ 25 డేస్ దాకా మనకి లెమన్ పాడవకుండా ఉంటుందండి, ఆ జ్యూస్ పాడవకుండా ఉంటుంది. సో ఇలా వడకట్టుకున్న తర్వాత దానిలో ఓన్లీ వాటరే ఉంటుందండి, దానిలో ఆ పిప్పి ఆ గింజలు ఏమీ ఉండవు. ఇందులో ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేయండి, క్రిస్టల్ సాల్ట్ వేసి ఇంకా ఒక బాటిల్లో పెట్టి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. సో ఈ విధంగా మనము నిమ్మకాయలు అయితే అట్లీస్ట్ ఒక 4-5 రోజులు ఉంటాయండి, తర్వాత ఎండిపోతూ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. సో ఈ విధంగా మనం స్టోర్ చేసుకుంటే ఈజీగా 20 డేస్ దాకా మనకి లెమన్స్ 20 డేసే కాదు, ఇంకా చాలా రోజులు ఉంటుంది. సో 20 డేస్ దాకా మనం ఫ్రెష్గా ఈ లెమన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా లెమన్ జ్యూస్ని స్టోర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ని యూజ్ చేసుకొని మనము షర్బత్ ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసు లెమన్ జ్యూస్ని నేను ఇప్పుడు షర్బత్ చేస్తున్నానండి. మనం ఏ గ్లాస్ అయితే తీసుకుంటామో ఆ గ్లాస్కి 3 గ్లాసులు షుగర్ తీసుకోవాలి. అలానే ఒక 1.5 గ్లాసు వాటర్ తీసుకొని లైట్గా జిగురు వచ్చేంత వరకు వీటిని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉడకనివ్వండి. ఇలాగ చిక్కబడి తీగ పాకం ఏమీ రాకూడదు, ఓన్లీ జస్ట్ అది పాకం చిక్కబడితే మనం ఇలా టచ్ చేస్తే కొద్దిగా గట్టిగా అతుక్కుంటే సరిపోతుంది. పాకము ఏమి రానిస్తే మళ్ళీ అది గట్టి పడిపోతుంది అది చల్లారిన తర్వాత. సో ఇది పాకం వచ్చిన తర్వాత ఒక 1 స్పూను, ఒక హాఫ్ స్పూను సిట్రిక్ సాల్ట్ ఉంటుంది కదా, నిమ్మ ఉప్పు అంటారు, అది వేసేసి మిక్స్ చేసేయండి ఒక హాఫ్ స్పూను. ఈ పాకాన్ని బాగా చల్లారనివ్వండి. ఇది బాగా కూల్ అయిన తర్వాత దీనిలో ఒక పించి సాల్ట్, అలానే ఒక పించి బ్లాక్ సాల్ట్, ఇవి 2 వేసి మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి ఇప్పుడు మనం ఒక లెమన్ తీసుకున్నాం కదా, ఒక గ్లాసు, ఆ గ్లాస్ లెమన్ కూడా వేసి మిక్స్ చేసేసేసి దీన్ని కూడా ఒక బాటిల్లో వేసి ఉంచుకుంటే మనకి ఇంకా ఒక 2 మంత్స్ వరకు మనం ఈజీగా లెమన్ షర్బత్ చేసుకోవచ్చు అండి. నేను చేసే క్వాంటిటీ ఒక 10 డేస్కి 15 డేస్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్గా చేసుకోవచ్చు. సమ్మర్ వస్తుంది కదా, ఇంకా రోజు నిమ్మకాయలు పిండి లెమన్ వాటర్ చేసుకునే కంటే ఇలాగ ఒక రోజు షర్బత్ చేసి పెట్టుకుంటే ఈజీగా మనకి ఒక 15 డేస్ 20 డేస్ వరకు వస్తుందండి ఈ క్వాంటిటీ. ఇది ఒక 3 స్పూన్స్ వేసేసి ఒక చిన్న గ్లాస్ వాటర్లో, గాజు గ్లాసులో ఒక 3 స్పూన్స్ వేసేసి ఇలాగ ఈ షర్బత్ వేసేసి కొద్దిగా వాటర్ పోసేస్తే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి మిక్స్ చేసుకొని ఇంకా వెంటనే మనం తాగేయచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.